చీటీ నమోదు పద్ధతి బ్యాంకులో జరిగే వ్యవహారాలను ఎప్పటికప్పుడు ఆవర్జనం నమోదు చేయాలి. అంటే బ్యాంకులో జరిగే వ్యవహారాలు అంటే నా డిస్కౌంట్ డిపాజిట్లు చేయడం, అలాగే విత్డ్రా చేసుకోవడం, బ్యాంక్ అప్పులు ఇవ్వడం, రోజు జరిగే వ్యవహారాలన్నీ కూడా ఆవర్జనం నమోదు చేయాలి. అలా చేయడం వల్ల ఖాతా నిల్వలు ఎప్పటికప్పుడు ఖాతాదారుడు తెలుసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏంటంటే మనం బ్యాంక్లో మన బ్యాలెన్స్ ఎంత ఉందనేది ఎప్పుడు కావాల్సి అప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంచేత బ్యాంక్లో జరిగే వ్యవహారాలు ఎప్పటికప్పుడు ఆవర్జనం నమోదు చేయాలి. అలా చేయడం వల్ల ఖాతాదారుడు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తన ఖాతా నిల్వ తెలుసుకోవచ్చు. మీకు తెలిసిపోతుంది కదా, ఇప్పుడు ఆన్లైన్లో నెట్లో కానీ ఎక్కడైనా చూసుకున్నా, లేదా బ్యాంక్కి వెళ్ళి పాస్బుక్ ఇస్తే వాడు ఏం చేస్తాడు, ప్రింట్ తీసిస్తారు బ్యాంక్ వారు. అప్పుడు మన బ్యాంక్ ఖాతాలో ఎంత నిల్వ ఉందో తెలుసుకోవచ్చు. ఇది దేనివల్ల సాధ్యం అనమాట, ఆవర్జాలు ఎప్పటికప్పుడు నమోదు చేయడం వల్ల సాధ్యం అవుతుంది. ఖాతాదారు తమ ఖాతాల్లో సొమ్ము జమ చేయడానికి, అదేవిధంగా బ్యాంక్ నుండి నగదు తీసుకోవడానికి వివిధ ఓచర్లు, పేయిన్ స్లిప్స్ ఉపయోగిస్తారు. పేయిన్ స్లిప్స్ అంటే మీరు డిపాజిట్ ఫామ్, విత్డ్రా ఫామ్ ఉంటాయి, బ్యాంక్ వెళ్ళినట్లయితే చూస్తారు కదా, అవన్నీ కూడా ఏమంటామంటే పేయిన్ స్లిప్స్ అంటాం అనమాట. ఇది చీటీ నమోదు పద్ధతి అంటారు, దీన్నే స్లిప్ సిస్టమ్ అంటారు అనమాట, ఉపయోగిస్తారు. ఈ ఓచర్ల ఆధారంగా వివిధ ఖాతాలకు డెబిట్ లేదా క్రెడిట్ చేయడం జరుగుతుంది. విత్డ్రా చేసుకున్నట్లయితే అతనికేమో డెబిట్ చేస్తారు, డిపాజిట్ చేసినట్లయితే అతని ఖాతా క్రెడిట్ చేస్తారు. ఈ ఓచర్లు బట్టి పేయిన్ స్లిప్స్ అంటే ఓచర్లు అనమాట. వీటిని బట్టి ఏం చేస్తారంటే ఖాతాకి డెబిట్ చేయడం లేదా క్రెడిట్ చేయడం చేస్తారు, ఆ వ్యక్తి ఖాతాకి, ఆ ఖాతాదారుని ఖాతాకి, కస్టమర్ ఖాతాకి. ఈ విధంగా చీటీలు విశ్లేషణ చేసి సంబంధిత ఖాతాలు నమోదు చేయడం వలన ఖాతా నిల్వలు ఎప్పటికప్పుడు తాజాగా ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల ఎలా ఉంటాయంటే అండి, ఖాతా నిల్వలు ఎప్పటికప్పుడు తాజాగా ఉంటాయి. మీరు బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఖాతా నిల్వ ఎంత ఉందో వెంటనే మనం తెలుసుకోవచ్చు ఫోన్పే ద్వారా. ఇదంతా ఎలా సాధ్యం, బ్యాంకు వారు వెంటనే నమోదు చేయడం వల్ల, ఎంటర్ చేయడం వల్ల, అంటే కంప్యూటరైజేషన్ వచ్చింది ఇప్పుడు, దానివల్ల కూడా మనకి ఇది చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు అనమాట అండి. ఒక పోస్టింగ్ చేస్తే ఆ ఖాతాల్లో సంబంధించి డెబిట్ క్రెడిట్ అయిపోతూ ఉంటుంది. అంటే పేయిన్ స్లిప్స్ అంటే మనం ఈ ఓచర్లు ఏవైతే ఉన్నాయో, పేయిన్ స్లిప్స్నే మనం ఓచర్లు అంటాం. చీటీ నమోదు పద్ధతి అంటే బ్యాంకులో జరిగే వ్యవహారాలు ఎప్పటికప్పుడు ఆవర్జనలో నమోదు చేయాలి. ఏం చేస్తున్నాం, ఖాతాదారు తెలుసుకుంటాడు అనమాట, అతని ఖాతా నిల్వ ఎంత ఉందో తెలుసుకుంటాడు. ఖాతాదారు తన ఖాతాల్లో సొమ్ము జమ చేయడానికి, అదేవిధంగా బ్యాంక్ నుంచి తీసుకోవడానికి ఓచర్లు, పేయిన్ స్లిప్స్ ఉపయోగిస్తారు. మీరు బ్యాంక్కి డబ్బులు కట్టాలంటే ఏం చేయాలి, ఒక కాగితం తీసుకుని అదే దాన్ని విత్డ్రా ఫామ్ అంటాం, అలాగే డిపాజిట్ ఫామ్ అంటాం, వాటిని ఫిలప్ చేయాలన్నమాట. వాటినే పేయిన్ స్లిప్స్ అంటారు. దీన్నే స్లిప్ సిస్టమ్ లేదా చీటీ నమోదు పద్ధతి అంటాం అన్నమాట. ఈ ఓచర్ల ఆధారంగా ఏం చేస్తారు, వాళ్ళు ఆ ఖాతాకి, ఆ కస్టమర్ ఖాతాకి డెబిట్ చేయడం లేదా క్రెడిట్ చేయడం చేస్తారు. ఈ విధంగా చీటీలు విశ్లేషణ చేసి సంబంధిత ఖాతాలు నమోదు చేయడం వలన ఖాతా నెలలో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మన బ్యాంకులో అమౌంట్ ఎంత ఉందో వెంటనే తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇది చీటీ నమోదు పద్ధతి. ఏఎస్ఓలో చాలా ఇంపార్టెంట్ అండి, 5 మార్కులకి. డిస్కౌంట్ చేస్తున్న హుండీలపై రిబేటు. బ్యాంకు తాను పొందిన ఆదాయాల్లో డిస్కౌంట్ ఒకటి. బ్యాంక్ ఆదాయాల్లో మనం షెడ్యూల్ నెంబర్ 13లో వడ్డీ డిస్కౌంట్ అంటాం కదా, అది డిస్కౌంట్ అనమాట అండి. అంటే ఖాతాదారులు ఏం చేస్తారో, తమ బ్యాంక్ బిల్లుల్ని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటారు. ఆ డిస్కౌంట్ చేసుకుంటే బ్యాంక్ ఆదాయం అవుతుందన్నమాట. అయితే ఇందులో సమాప్తం కానీ లేదా ముందుగా వచ్చిన డిస్కౌంట్ను హుండీ డిస్కౌంట్పై రిబేట్ అంటారు. డిస్కౌంట్పై రిబేట్ అంటే ఏంటనమాట, ముందుగా వచ్చిన డిస్కౌంట్ లేదా హుండీ డిస్కౌంట్ రిబేట్ అనమాట అండి. అసమాప్త డిస్కౌంట్, సమాప్తం కాని డిస్కౌంట్, ముందుగా వచ్చిన డిస్కౌంట్పై రిబేటు ఏదైనా ఒకటే అనమాట అండి. ఖాతాదారులు బ్యాంకులో బిల్లు డిస్కౌంట్ చేసుకున్నప్పుడు బిల్లు మొత్తం డెబిట్ చేసి డిస్కౌంట్ క్రెడిట్ చేసి మిగిలిన మొత్తం ఖాతాదారుని ఖాతా క్రెడిట్ చేయడం జరుగుతుంది. కొన్ని సమయాల్లో డిస్కౌంట్ చేసుకున్న బిల్లు గడువు తేదీ బ్యాంకు ముగింపు లెక్కల తేదీ తర్వాత వస్తే, ముగింపు లెక్కల తేదీ నుండి బిల్లు గడువు తేదీ వరకు ఉన్న డిస్కౌంట్ను డిస్కౌంట్ రిబేటు అంటారు. అంటే ఇక్కడ ఉదాహరణ ఏంటంటే అండి, ఒక వ్యక్తి ఏం చేశాడంటే అండి, మార్చి 1వ తారీఖుని బిల్లు డిస్కౌంట్ చేసుకున్నాడు బ్యాంకులో. మార్చి 1వ తారీఖుని బిల్లు డిస్కౌంట్ చేసుకున్నాడు. ఆ బిల్లు గడువు తేదీ మే 31 అనుకోండి. మార్చి 1వ తారీఖున బిల్లు డిస్కౌంట్ చేసుకున్నాడు. ఆ బిల్లు గడువు తేదీ ఎప్పుడు, మే 31వ తారీఖు. అంటే మార్చి 31 వరకునే ఆ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క లాభం నష్టం తెలుసుకుంటాం మనం. అచేత బిల్లు గడువు తేదీ ఏమో మే 31. ఈ ఖాతా సంవత్సరం, బ్యాంకు యొక్క ఖాతా సంవత్సరం ఏంటి, మార్చి 31. మార్చి 31 తర్వాత ఎన్ని నెలలు అయింది, ఏప్రిల్, మే, 2 నెలల బిల్లు అనమాట. అది 30,000 బిల్లు అనుకోండి, 10% డిస్కౌంట్ అనుకోండి, అంటే ఎంత అయింది, 3,000 అయింది. 30,000 బిల్లు 10% డిస్కౌంట్ అంటే ఎంత అయింది, 3,000 అయింది. అంటే అందులో 1,000 రూపాయలేమో మార్చి నెలకు సంబంధించింది,
ఏప్రిల్ మే నెలకు సంబంధించింది 2000, అంటే తర్వాత సంవత్సరంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ 2000 మనకి ఏమవుతుంది అనమాట అండి, ముందుగా వచ్చిన డిస్కౌంట్ అవుతుంది అనమాట. దీన్నే డిస్కౌంట్ రిబేటు, అసమాప్త డిస్కౌంట్, సమాప్తం కాని డిస్కౌంట్ అంటారు. కాబట్టి దీన్ని ఆ సంవత్సరం ఆదాయంగా పరిగణించకూడదు. ఈ 2000ని మనం ఆ సంవత్సరం ఆదాయంగా పరిగణించకూడదు. కాబట్టి దీన్ని లాభనష్ట ఖాతాలో షెడ్యూల్ 13 నుంచి తగ్గించి ఆస్తుల పట్టిలో షెడ్యూల్ 5లో ఇతర అప్పుల్లో చూపాలి. ఈ డిస్కౌంట్ రిబేట్ అనేది మనకి సర్దుబాటులో ఇచ్చాడు అనుకోండి, షెడ్యూల్ నెంబర్ 13లో వడ్డీ డిస్కౌంట్ నుంచి తగ్గించేసి ఇతర అప్పుల్లో 5లో చూపాలన్నమాట. ఆస్తుల పట్టిలో షెడ్యూల్ 11 ఉంటాయి, 12 షెడ్యూల్లో 5వ షెడ్యూల్లో చూపించాలన్నమాట. ఆస్తుల పట్టి మీరు లెక్కలు చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. లాభనష్టాల ఖాతా, ఆస్తుల బట్టి అవి కూడా నేను చెప్పాను. లాభనష్టాల ఖాతా, ఆస్తుల బట్టి చెప్తాను, చూసుకోండి, చూపాలి. దీన్నే సమాప్తం కాని డిస్కౌంట్, ముందుగా వచ్చిన డిస్కౌంట్ అని కూడా చెప్పవచ్చును. లెక్కలో ప్రారంభ డిస్కౌంట్, ఒకవేళ లెక్కలో ప్రారంభ డిస్కౌంట్ రిబేటు అలాగే ముగింపు డిస్కౌంట్ రిబేటు ఇచ్చాడు అనుకోండి. ప్రారంభ డిస్కౌంట్ రిబేటు ముగింపు డిస్కౌంట్ రిబేటు ఇచ్చాడు అనుకోండి. ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రారంభ డిస్కౌంట్ రిబేట్ కలిపేసి 13 కలిపి ముగింపు డిస్కౌంట్ రిబేట్ తీసేయాలి. ముగింపు డిస్కౌంట్ రిబేట్ ఎందుకు తీసేస్తామంటే ముగింపు డిస్కౌంట్ రిబేట్ అనేది తర్వాత సంవత్సరానికి సంబంధించింది కాబట్టి మనం దాన్ని ఏం చేస్తామంటే ముగింపు డిస్కౌంట్ రిబేట్ తీసేస్తాం అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. బ్యాంకు తాను పొందిన ఆదాయాల్లో డిస్కౌంట్ ఒకటి. బ్యాంకు వచ్చే ఆదాయాల్లో డిస్కౌంట్ ఒకటి, ఇది షెడ్యూల్ నెంబర్ 13 పెడతాం. సమాప్తం కానీ లేదా ముందుగా వచ్చిన డిస్కౌంట్ను హుండీ డిస్కౌంట్ రిబేటు అంటారు. ఖాతాదారుడు బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్నప్పుడు బిల్లు మొత్తం డెబిట్ చేసి డిస్కౌంట్ క్రెడిట్ చేసి మిగిలిన మొత్తం ఖాతాదారునికి క్రెడిట్ చేయడం జరుగుతుంది. అంటే 30,000 బిల్లు ఇచ్చాడు అనుకోండి, 30,000 బిల్లు బ్యాంకు డెబిట్ చేస్తుంది. 3,000 డిస్కౌంట్ అయితేనేమో డిస్కౌంట్ ఖాతా క్రెడిట్ చేస్తుంది, 27,000 ఖాతాదారుని ఖాతాకి క్రెడిట్ చేస్తుంది అనమాట. అయితే ఇతను కొన్ని సమయాల్లో డిస్కౌంట్ చేసుకున్న బిల్లుకు అడుగుతుంది మే 31 అండి. బ్యాంకు ముగింపు లెక్కల తేదీ ఏమో మార్చి 31 వరకు సంబంధించిన ఆదాయమే తీసుకుంటాం. తర్వాత వచ్చే ఆదాయం తర్వాత సంవత్సరంలో పోతుంది కాబట్టి మార్చి 1వ తారీఖున డిస్కౌంట్ చేసుకుంటే మే 31వ తారీఖు ఇతను బిల్లుకు అడుగుతుంది అయినప్పుడు మార్చి 31 వరకు, మార్చి 1 నుంచి మార్చి 31 వరకు అంటే 30,000 బిల్లు మీద 10% డిస్కౌంట్ అంటే 3,000 కాబట్టి మార్చి నెలలో ₹1,000 ఈ సంవత్సరం ఆదాయం. ఏప్రిల్ మే నెల తర్వాత ఫైనాన్షియల్ ఇయర్కి వెళ్ళిపోతుంది కాబట్టి తర్వాత సంవత్సరం కాబట్టి అది ఏం చేస్తాం, ముందుగా వచ్చిన డిస్కౌంట్, అసమాప్త డిస్కౌంట్ అంటాం అనమాట. ఈ డిస్కౌంట్ ఏం చేస్తాం మనం లాభనష్టాల ఖాతాలో 13 నుంచి తగ్గించి ఆస్తుల పట్టిలో ఇతర అప్పులు షెడ్యూల్ 5లో పెడతాం అనమాట. 1 నుంచి 5 వరకు అప్పులండి, 6 నుంచి 12 వరకు, 11 వరకు ఆస్తులు అనమాట. దీన్నే సమాప్తం కాని డిస్కౌంట్, ముందుగా వచ్చిన డిస్కౌంట్ అని కూడా చెప్పవచ్చును. లెక్కలో ప్రారంభ డిస్కౌంట్ రిబేటు, ముగింపు డిస్కౌంట్ రిబేటు ఇచ్చాడు అనుకోండి. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రారంభ డిస్కౌంట్ రిబేటు, ముగింపు డిస్కౌంట్ రిబేటు ఇచ్చినట్లయితే ప్రారంభ డిస్కౌంట్ రిబేట్ కలిపేయాలి, ముగింపు డిస్కౌంట్ రిబేటు తీసేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. ఇది బీకామ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏఎస్ఓ చాలా ఇంపార్టెంట్ అండి. 2 ఉన్నా మీకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, చాలా ఇంపార్టెంట్ అనమాట.